పోనా మీ ఏందినా ఈ పని నమ్మ చేయాలంటే అట్టో అనిపిస్తుంది. మన నలుగురు ఏమనుకుంటారనా? నలుగురు లే రేపు పొద్దున పానం బాగాలేక మీ అమ్మకు మీ నాన్నకు హాస్పిటల్ పాలైతే డాక్టర్ బిల్లు వచ్చి అడిగినప్పుడు ఆ నలుగురు కడతారా లేకపోతే నువ్వు కడతావా? నానే సరదా పక్కన పెట్టు. నీ ఇంట్లో నీకు తిండి లేనప్పుడు ఆ నలుగురు వచ్చి కలిసి నీ ఇంటి ఖర్చును మేము చూసుకుంటాం, నువ్వేం భయపడవు కలిసి వచ్చి చెప్తారా? చెప్పరు. సర్లేరా, నీకు 10 లక్షలు అప్పు ఉంది కదా, ఆ నలుగురు వచ్చి ఏమైనా తీరుస్తారా? కదా, మన కష్టంతో మన ఇంట్లో ఉండి మన తింటూ ఆ నలుగురికి ఎందుకు భయపడాలా? ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, మనం చేసే పని ఏదైనా సరే సిగ్గుపడకూడదు. నలుగురు ఏమనుకుంటేమి ఒక్కసారి ఆలోచించు. పోనా మీ ఏందినా ఈ పని నమ్మ చేయాలంటే అట్టో అనిపిస్తుంది. మన నలుగురు ఏమనుకుంటారనా? నలుగురు లే రేపు పొద్దున పానం బాగాలేక మీ అమ్మకు మీ నాన్నకు హాస్పిటల్ పాలైతే డాక్టర్ బిల్లు వచ్చి అడిగినప్పుడు ఆ నలుగురు కడతారా లేకపోతే నువ్వు కడతావా? నానే సరదా పక్కన పెట్టు. నీ ఇంట్లో నీకు తిండి లేనప్పుడు ఆ నలుగురు వచ్చి కలిసి నీ ఇంటి ఖర్చును మేము చూసుకుంటాం, నువ్వేం భయపడవు కలిసి వచ్చి చెప్తారా? చెప్పరు. సర్లేరా, నీకు 10 లక్షలు అప్పు ఉంది కదా, ఆ నలుగురు వచ్చి ఏమైనా తీరుస్తారా? కదా, మన కష్టంతో మన ఇంట్లో ఉండి మన తింటూ ఆ నలుగురికి ఎందుకు భయపడాలా? ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, మనం చేసే పని ఏదైనా సరే సిగ్గుపడకూడదు. నలుగురు ఏమనుకుంటేమి ఒక్కసారి ఆలోచించు.